డాక్టర్ గారు, అసలు డ్రై ఐస్ అంటే ఏంటి? తెల్ల గుడ్డు మీద ఉన్న ఒక పొర లాంటి లేయర్ ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో ఎప్పుడైతే మనకు ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువగా ఎలాంటి ఐ ఇష్యూస్ తో వస్తున్నారు? చాలా డ్రైనెస్ ఉన్న పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే నా చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడం వల్ల, కంప్యూటర్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా డ్రైనెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. ఇప్పుడున్న వర్షాకాలంలో కంజంక్టివైటిస్ అనేది కూడా చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో ఇది కాకుండా చిన్న పిల్లల్లో కూడా డస్ట్కి ఎక్స్పోజర్ అది జరిగి కన్స్ట్రక్షన్ సైట్స్ అన్ని చాలా ఎక్కువ ఉండడం వల్ల అలర్జిక్ కంజంక్టివైటిస్తో కూడా చాలా మంది పిల్లలు నా దగ్గరకు వస్తూ ఉన్నారు అన్నమాట. ఈ డ్రై ఐస్ కి లక్షణాలు ఎలా ఉంటాయి? సో డ్రై ఐ ఉన్న వాళ్ళు మోస్ట్లీ మనకు కళ్ళు కరకరలాడుతున్నాయి అన్న సిమ్టమ్తో వస్తారు. సో కంట్లో ఏదో వండిపోయింది, కన్ను ఎరుపు కూడా వచ్చేసి కంట్లో నుంచి నీళ్లు ఇంకా సివియర్గా అయినప్పుడు ఏంటంటే మనం చూస్తున్నప్పుడు చిన్న బ్లరింగ్ అనేది కూడా వస్తుంది. కన్ను రెప్ప ఆర్పంగానే ఆ బ్లరింగ్ అనేది తగ్గుతుంది. ఇది ఒక సిమ్టమ్ ఆఫ్ డ్రైనెస్ అన్నమాట. ఈ డ్రై ఐ సిండ్రోమ్ కి మీరు మెడికేషన్ ఏం రిఫర్ చేస్తుంటారు? ల్యూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అని ఉంటాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ టియర్ సప్లిమెంట్స్, అవి మనం కంట్లో వేసుకుంటే. డ్రై ఐ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు మోస్ట్ కామన్గా చూస్తున్నది అయితే కంప్యూటర్ ఎక్స్పోజర్, స్క్రీన్ ఎక్స్పోజర్ అని, మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్. ఆఫ్టర్ 50 years కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడాను ఈ ఐ డ్రైనెస్ అనే దాన్ని సర్జరీస్ తో తగ్గించడానికి అవ్వదా? ప్లగ్గింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ కంట్లో ఏదైతే వాటర్ ఉంటుందో ముక్కులోకి వెళ్ళడానికి ఒక చిన్న నాళం ఉంటుంది, దాని ఓపెనింగ్స్ ని బ్లాక్ చేసేస్తాం. మాయ అంటాం కదా, పిల్లలు పుట్టినప్పుడు వచ్చే ప్లసెంటాలో ఒక లేయర్ ఉంటుంది, ఆమ్నియాటిక్ మెంబ్రేన్ అంటాం. సో దాన్ని ప్రాసెస్ చేసి కంటి మీద వేసి టియర్ ప్రొడక్షన్ ని దాన్ని అక్కడ ఉంచేలాగా అలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ వస్తూ ఉంటారు అని. కంప్యూటర్ ఎక్కువ వాడే వాళ్ళల్లో కొత్తగా వస్తున్న ఒక కొత్త డిసీజ్ ఏంటి అంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని అంటున్నాము. ఎక్కువ ఎక్స్పోజర్ టు యూవీ రేడియేషన్ యాజ్ వెల్ యాజ్ తక్కువ బ్లింక్ రేట్. సో రెండు కూడా తగ్గించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కళ్ళ కలక ఇంట్లో ఒకళ్ళకి వస్తుందంటే అది ఒకరి నుంచి ఒకళ్ళకి అంటుతూ ఉంటుంది కదా. ఎవరన్నా పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి పంపించకుండా ఉండడం సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో చిన్న పిల్లల్లో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకున్నది 2 కళ్ళు, కానీ వాటికి వచ్చే సమస్యలు మాత్రం అనేకం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హైదరాబాద్లోని గ్లోబల్ ఐ హాస్పిటల్ నార్సింగి బ్రాంచ్ హెడ్ సీనియర్ కన్సల్టెంట్, క్యాట్రాక్ట్, కార్నియల్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ నిశ్చలారామ దాసరి గారు. ఆవిడతో మాట్లాడి కంజక్టివైటిస్ అంటే ఏంటి, ఐ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి, అలర్జీస్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్లోబల్ ఐ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, గ్లోబల్ ఐ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి ఐ ఇష్యూస్ తో వస్తున్నారు? నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో నార్మల్ గా చాలా డ్రైనెస్ ఉన్న పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే నా చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడం వల్ల, కంప్యూటర్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా డ్రైనెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ మన సీజన్ ప్రకారం ఇప్పుడున్న వర్షాకాలంలో కంజంక్టివైటిస్ అనేది కూడా చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో ఇది కాకుండా చిన్న పిల్లల్లో కూడా డస్ట్కి ఎక్స్పోజర్ అది జరిగి కన్స్ట్రక్షన్ సైట్స్ అన్ని చాలా ఎక్కువ ఉండడం వల్ల అలర్జిక్ కంజంక్టివైటిస్తో కూడా చాలా మంది పిల్లలు నా దగ్గరకు వస్తూ ఉన్నారనమాట. డాక్టర్ గారు, అసలు డ్రై ఐస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? డ్రై ఐస్ అంటే కన్ను మనం ఇలా ఆర్పుతున్నప్పుడు ఒక చిన్న చెమ్మ లాంటిది ఒకటి మన కన్ని మూమెంట్ అంతా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, నార్మల్గా ఉండటానికి. అది కాకుండా మనకి ఏదైతే చూస్తున్నామో దాంట్లో కూడా ఆ నీటి శాతం అనేది క్లియర్గా చూడడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకి కన్ను మీద తెల్ల గుడ్డు మీద ఉన్న ఒక పొర లాంటి లేయర్ ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని మనం కంజంక్టివా అని అంటాము. దాంట్లో ఎప్పుడైతే మనకు ఇన్ఫెక్షన్ కానీ ఇరిటేషన్ జరగడం అవన్నీ జరిగినప్పుడు కూడా దాన్ని కంజంక్టివైటిస్ అంటాము. సో డ్రై ఐ గురించి మాట్లాడుతున్నప్పుడు సో ఆ చెమ్మ ఏదైతే ఉందో అది తగ్గిపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా కలిపి డ్రై ఐ సిండ్రోమ్ అని అంటాం అనమాట. డాక్టర్ గారు, ఈ డ్రై ఐస్ కి లక్షణాలు ఎలా ఉంటాయి?
సిమ్టమ్స్ ఏంటి? సో డ్రై ఐ ఉన్న వాళ్ళు మోస్ట్లీ మనకు కళ్ళు కరకరలాడుతున్నాయి అన్న సిమ్టమ్తో వస్తారు. సో కంట్లో ఏదో ఉండిపోయింది, కన్ను మీద అది రాసుకుపోతుంది అన్న ఫీలింగ్తో వస్తారు. సో అది ఎక్కువ అయ్యేటప్పటికి కన్ను ఎరుపు కూడా వచ్చేసి కంట్లో నుంచి నీళ్లు కారడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా సివియర్గా అయినప్పుడు ఏంటంటే మనం చూస్తున్నప్పుడు చిన్న బ్లరింగ్ అనేది కూడా వస్తుంది. కన్ను రెప్ప ఆర్పంగానే ఆ బ్లరింగ్ అనేది తగ్గుతుంది. ఇది ఒక సిమ్టమ్ ఆఫ్ డ్రైనెస్ అన్నమాట. సో ఇంకా చాలా సివియర్గా అయిపోయినప్పుడు నల్లగుడ్డు అనేది కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. దాని మీద చిన్న వైట్ మచ్చలు రావడం కానీ, అది మెత్తబడిపోయి దాంట్లో రంధ్రాలు పడడం కానీ, అవన్నీ కూడా చాలా సివియర్ డ్రైనెస్లో చూస్తూ ఉంటాం. ఈ డ్రై ఐ సిండ్రోమ్కి మీరు మెడికేషన్ ఏం రిఫర్ చేస్తూ ఉంటారు? సో డ్రై ఐ సిండ్రోమ్లోని మనము ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో వెరీ మైల్డ్ డ్రైనెస్ ఉంది అంటే జస్ట్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటాము. ఇప్పుడు మనం జస్ట్ ఫార్మసీకి, మెడికల్ షాప్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ల్యూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అని ఉంటాయి అన్నమాట, ఆర్టిఫిషియల్ టియర్ సప్లిమెంట్స్. సో మనం అది బయట నుంచి తయారు చేసుకుంటాం. మన టియర్స్ ఎలా ఉంటుందో అలాంటి కాంపోజిషన్తో ఉన్న ఆర్టిఫిషియల్ టియర్స్ అన్నమాట. అవి మనం కంట్లో వేసుకుంటే వెరీ మైల్డ్ కేసెస్కి అవి పని చేసేస్తాయి. లేదు అవి చాలా ఎక్కువగా ఉంది, సివియర్గా ఉంది, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుందా, లేకపోతే కంట్లో ఉన్న గ్రంథుల్లో ప్రాబ్లం వల్ల వస్తుందా, అవన్నీ చూసుకొని దాని తగిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. డాక్టర్ గారు, కొంతమంది ఏళ్ల తరబడి ఈ డ్రాప్స్ వాడుతూనే ఉంటారు, అంత అవసరం ఉంటుందా? సో అదేనండి, ఇప్పుడు మనము డ్రైనెస్ ఎందుకు వస్తుంది దాని గురించి చూసుకొని ఆ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని కానీ, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఏదైనా మెడికేషన్ వాడుతుంటారు, సైకియాట్రిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కానీ, హై బ్లడ్ ప్రెషర్కి వాడుతున్న మెడికేషన్ వల్ల కానీ, టీనేజర్స్లో ఇప్పుడు పింపుల్స్ కోసం వాడే మెడికేషన్స్ కానీ, అవన్నీ కూడా కంట్లో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్, వాటర్ ప్రొడక్షన్ అంతా కూడా తగ్గిస్తాయి. అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి డ్రాప్స్ అనేవి ఇంకా కంపల్సరీ వాడుకుంటూనే ఉండాలి. సో ఆ కండిషన్ అనేది కంప్లీట్గా పోదు కాబట్టి సో ఇవి కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. అసలు ఈ డ్రై ఐ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు మోస్ట్ కామన్గా చూస్తున్నది అయితే కంప్యూటర్ ఎక్స్పోజర్, స్క్రీన్ ఎక్స్పోజర్. సో మనం ఏదైతే గ్యాడ్జెట్స్ వాడుతున్నామో, ట్యాబ్లెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఏదైనా కూడా ఇట్ విల్ కాజ్ డ్రైనెస్ అన్నట్టు. సో ఇంకేంటి అంటే ఏజ్ పైపడే కొద్దీ ఆఫ్టర్ 50 years కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడాను డ్రైనెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో విటమిన్ ఏ డెఫిషియన్సీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇంకా ఏంటి అంటే మనం ఎవరికన్నా అద్దాలు వద్దు అనుకొని కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి కానీ, లేజర్ సర్జరీలు జరిపించుకున్న వాళ్ళకి కానీ డ్రైనెస్ అనేది రావడం చాలా సహజం. ఈ ఐ డ్రైనెస్ అనే దాన్ని సర్జరీస్తో తగ్గించడానికి అవ్వదా? సో సర్జరీ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. డ్రైనెస్ ఎలాగుంటుంది అంటే మనకు కొన్ని దాంట్లలో ప్రొడక్షన్ అనేదే తగ్గిపోతుంది, కొన్ని వాటిల్లో ఏంటి అంటే ఉన్నది కాస్త త్వరగా ఆవిరైపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆవిరైపోయే దాని గురించి మనం ఎక్కువ ఏం చేయలేము, జస్ట్ మనం లైట్ ఇచ్చుకొని హాట్ ప్యాక్స్ అవి పెట్టుకొని ఆయిల్ ప్రొడక్షన్ని పెంచుకోవడం అలాంటివి మాత్రమే చేస్తాం. సర్జరీ మాత్రం ఎప్పుడైతే మనకు కన్ను ప్రొడక్షనే లేకుండా, ఆ వాటర్ ప్రొడక్షనే లేకుండా జస్ట్ అలా డ్రైగా ఉంది అంటే అట్లీస్ట్ ఉన్న కొంత దాన్ని మాత్రం అక్కడ ఉంచడానికి అనేసి ప్లగ్గింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ కంట్లో ఏదైతే వాటర్ ఉంటుందో ముక్కులోకి వెళ్ళడానికి ఒక చిన్న నాళం ఉంటుంది, దాని ఓపెనింగ్స్ని బ్లాక్ చేసేస్తాం. అది కూడా అవ్వని పరిస్థితుల్లో మన మాయ అంటాం కదా, పిల్లలు పుట్టినప్పుడు వచ్చే ప్లసెంటాలో ఒక లేయర్ ఉంటుంది, ఆమ్నియాటిక్ మెంబ్రేన్ అంటాం. సో దాన్ని ప్రాసెస్ చేసి కంటి మీద వేసి టియర్ ప్రొడక్షన్ ని దాన్ని అక్కడ ఉంచేలాగా అలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ సివియర్ కండిషన్స్, సివియర్ డ్రై ఐలో ఉన్నప్పుడు మాత్రమే. చిన్న డ్రైనెస్ కి సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు, ప్లాసెంటాతో సర్జరీ చేయొచ్చు, డ్రైనెస్ ని తగ్గించవచ్చు అని. అంటే వేరే ఎవరి ప్లాసెంటా అయినా ఇంకొక పేషెంట్ కి వాడే అవకాశం ఉంటుందా? అంటే డైరెక్ట్ గా ప్లాసెంటాని తీసి పెట్టరు. సో అందులోని లేయర్స్ ని మనము హార్వెస్ట్ చేసుకొని దాన్ని మల్టిపుల్ ప్రాసెసింగ్ అది చేసుకొని ఆ చిన్న లేయర్స్ ని వెరీ డ్రై అయి ఉన్న వాళ్ళకి అక్కడ అమరుస్తాం అన్నమాట. ఆ వెట్నెస్ అదంతా కూడా అక్కడ ఉండి వాళ్ళకున్న సిమ్టమ్స్ తగ్గుతాయి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, చాలా మంది ఈ డ్రైనెస్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డ్రైనెస్ ఉన్నప్పుడు మనకు ఆ కంఫర్ట్ అనేది ఉండదు. డైలీ యాక్టివిటీస్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సడన్గా బ్లర్ అయిపోవడము,
ఊరికేనే నీళ్లు కారుతూ ఉండడము, ఎవరైనా చూసినప్పుడు కన్నేంటి రెడ్గా ఉంది అని అడగడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అది కాకుండా మామూలుగా ఇంకా సివియర్ డ్రై అయి ఉన్నప్పుడు నల్లగుడ్డు మీద మచ్చలు అనేది వెరీ డేంజరస్ థింగ్ అనమాట. నల్లగుడ్డు ఒక గాజులాగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దాని మీద ఎప్పుడైతే మచ్చ వచ్చిందో బయట నుంచి లైట్ లోపలికి వెళ్ళదు, విజన్ అంతా కూడా డ్రాప్ అవుతుంది. ఇది చాలా ఇర్రివర్సిబుల్ థింగ్. దీనికి మళ్ళీ పెద్ద పెద్ద కార్నియల్ ట్రాన్స్ప్లాంట్లని అవన్నీ పెద్ద సర్జరీస్ పడతాయి అన్నమాట. అంతవరకు వెళ్ళకుండా ఇనిషియల్ స్టేజెస్లోనే మనం కరెక్షన్ చేసుకుంటే డ్రైనెస్ని మనకు రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఈ డ్రైనెస్ సిండ్రోమ్ రాకుండా ముందు నుంచి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? సో ఇప్పుడు మనకు రీజన్స్ ఏంటి అంటే మెయిన్ కంప్యూటర్ లైట్ నుంచిను ఎక్కువ ఎక్స్పోజర్ వల్లనూ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన కంప్యూటర్ చూస్తున్నప్పుడు పాటించవలసిన కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. విజువల్ హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి. మనం కంప్యూటర్ చూస్తున్నప్పుడు అలా దీర్ఘంగా చూస్తూ ఉండకుండా కాన్షియస్గా కన్నుని బ్లింక్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సో అది కాకుండా మామూలుగా కన్ను అనేది స్క్రీన్ని నాట్ మోర్ దాన్ 2 hours చూడకూడదు అన్నట్టు. సో ఎప్పుడైతే మనం మోర్ దాన్ 2 hours చూస్తున్నామో ఈ డ్రైనెస్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ ఎవ్రీ 2 hours ఒక 15 minutes బ్రేక్ ఇవ్వడం కానీ 20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీ 20 minutes ఆఫ్ స్క్రీన్ టైం ఒక 20 seconds పాజ్ తీసుకొని 20 feet డిస్టెన్స్ వరకు ఫోకస్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారు కదా. డ్రైనెస్ కి ఇది కూడా కారణం అవుతుందా పిల్లల్లో? డెఫినెట్లీ అండి. దాంట్లో నుంచి వచ్చే యూవీ రేడియేషన్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఏదైతే గ్లాండ్స్ అన్ని వాటర్ సెక్రిషన్కి హెల్ప్ చేస్తాయో అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరే చెప్పారు కదా మీ దగ్గరకు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ వస్తూ ఉంటారు అని. ఇక వాళ్ళు దాని మీద వర్క్ చేయాల్సిందే కంపల్సరీగా. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు కంప్యూటర్ ఎక్కువ వాడే వాళ్ళల్లో కొత్తగా వస్తున్న ఒక కొత్త డిసీజ్ ఏంటి అంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని అంటున్నాము. సో దాంట్లో ఫీచర్స్ ఏంటి అంటే డ్రైనెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎక్కువ ఎక్స్పోజర్ టు యూవీ రేడియేషన్ యాజ్ వెల్ యాజ్ తక్కువ బ్లింక్ రేట్. సో రెండు కూడా తగ్గించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పోస్చర్. సో వాళ్ళు కూర్చున్నప్పుడు కంఫర్టబుల్ సీటింగ్ ఉండాలి, ఫీట్ ఎప్పుడు ఫ్లోర్కి టచ్ అయ్యి ఉండాలి, అండ్ వాళ్ళ ఆర్మ్స్ కింద ఎల్బో రెస్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. రిస్ట్ అనేది ఇట్లా ఫ్లెక్స్ అయ్యి ఉండకుండా స్ట్రైట్గా ఉండాలి. సో స్క్రీన్ అయితే ఏదుందో మన కంటి నుంచి సెంటర్ ఆఫ్ స్క్రీన్కి ఆల్మోస్ట్ ఒక 20 degrees యాంగిల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఏదన్నా కాపీ చేయాలి అంటే కింద మెటీరియల్ పెట్టుకొని ఇలా 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 తిప్పడం అవన్నీ నెక్కు కూడా స్ట్రెయిన్ వస్తుంది. సో ఎప్పుడైతే ఏదైనా చేయాలి అంటే కంప్యూటర్ స్క్రీన్కి పక్కనే పెట్టుకొని ఇటు నుంచి ఇటు కాపీ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా కలిపి కంటిది, మెడ నరాల నొప్పులు, ఐ స్ట్రెయిన్, హెడ్ ఏక్ అన్నీ కలిపి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా తగ్గాలి అంటే నేను ముందు చెప్పినట్టు 20-20 రూల్ ఒకటి, కాన్షియస్ బ్లింకింగ్ అనేది పాటించాలి. ఇది కాకుండా యూవీ ఫిల్టర్స్ అనేవి కొన్ని వస్తుంటాయి అన్నమాట. సో ఐ గ్లాసెస్లో కూడా యూవీ ఫిల్టర్స్ అనేవి పెట్టుకోవాలి. గ్లేర్, స్క్రీన్ నుంచి వస్తున్న గ్లేర్ కూడా తగ్గించడానికి స్క్రీన్ మీద వేసుకునే గ్లేర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా వాడుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. డాక్టర్ గారు, కంజక్టివైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? కంజంక్టివైటిస్ అంటే తెల్లగొడ్డు మీద ఇంకా లోపలి భాగంలో, ఐలిడ్స్ లోపలి భాగంలో ఉన్న ఒక స్కిన్ లైక్ లేయర్ అన్నమాట. సో దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, రియాక్షన్ వచ్చినా కూడా ఎర్రబడిపోయి నీళ్లు కారడం అనే దాన్ని కంజంక్టివైటిస్ అని అంటాం. సో ఇదంతా కూడా ఎయిదర్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, అలర్జీ వల్ల రావచ్చు, ఏదైనా తగిలినప్పుడు, ఏదైనా కెమికల్స్ పడ్డప్పుడు ఆ రియాక్షన్ అనేది రావచ్చు. సో మోస్ట్ కామన్గా మనకు వస్తున్నది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు. సో అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అడినో వైరస్ అని, ఎంటరో వైరస్ అని, కాక్సాకీ వైరస్ అని. సో కొన్ని వాటిల్లో ఏంటి అంటే ఫీవర్తో పాటు మనకు గొంతు నొప్పి రావడం, చెవుల కింద వాచిపోవడం, దాంతోపాటు కన్ను ఎర్రబడడం, ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి అన్నమాట. ఫారింగో కంజంక్టివల్ ఫీవర్స్ అని పిలుస్తాము. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బాగా ఉంది అంటే మనకు, సో బాడీ విల్ ఫైట్ ఇట్ ఆఫ్. మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా జస్ట్ మనం బయట నుంచి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే చాలు, చిన్న ల్యూబ్రికెంట్ ఐ డ్రాప్స్ అవి. లేదు కొన్ని వాటిల్లో ఏంటంటే వైరస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తక్కువ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక 1 to 2 weeks వరకు ఆ రెడ్నెస్ అనేది ఉండి నల్లగుడ్డుని కూడా అఫెక్ట్ చేసి కంటి చూపుని కూడా తగ్గించే పరిస్థితి కూడా రావచ్చు. ఈ కళ్ళ కలక అనేది సీజనల్, ఏ టైమ్స్లో వస్తుంది ఇది? సో కళ్ళ కలక అనేది ఎప్పుడైనా రావచ్చు, బట్ సీజనల్గా
ఎక్కువగా వస్తుంది. మోస్ట్లీ వర్షాకాలంలోనూ ఆ హ్యూమిడిటీ వల్ల, ఎక్కువ క్రౌడింగ్ వల్ల, వాటర్ కంటామినేషన్ వల్ల కూడా ఈ కంజంక్టివైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. కళ్ళ కలక ఇంట్లో ఒకళ్ళకి వస్తుందంటే అది ఒకరి నుంచి ఒకళ్ళకి అంటుతూ ఉంటుంది కదా. ఖచ్చితంగా. క్లాస్లో ఒక స్టూడెంట్కి వస్తే ఇంకొంతమందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? సో హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మధ్యలో కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి అందరికీ శానిటైజర్లని, స్టెరిలియం అని వాడుతున్నాము. బట్ కొన్ని వైరస్లు ఏంటి అంటే దే విల్ నాట్ రెస్పాండ్ టు స్టెరిలియం అండ్ ఈ శానిటైజర్స్ అనమాట. సోప్ వాటర్ వాష్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ సోప్ వాటర్తోని వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదంటే అది టచ్ చేసి వెంటనే కళ్ళని టచ్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వెంటనే వస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారు అంటే ఇంట్లో వస్తువులన్నీ సపరేట్గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరంగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఎవరన్నా పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి పంపించకుండా ఉండడం సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో చిన్న పిల్లల్లో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళకి తెలియదు, అన్నీ ముట్టేసుకుంటారు, పక్క వాళ్ళతో ఆడుకుంటారు. సో ఇవన్నీ కూడా కట్ చేయాలి. డాక్టర్ గారు, ఒక్కసారి కళ్ళ కలక వస్తే లైఫ్లో మళ్ళీ రాదు అంటారు, ఇది నిజమేనా? ఇది చాలా అపోహ అండి. సో ఏదైతే వైరస్ ఉందో దాంట్లో కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటే వైరస్ కానీ దాంట్లో రకాలు ఉంటాయి. సో ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దానికి ఒక ఇమ్యూనిటీ అనేది బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ అదే స్ట్రెయినే నెక్స్ట్ టైం వస్తే దానికి ఇమ్యూనిటీ ఉంటుంది. నెక్స్ట్ టైం వేరే స్ట్రెయిన్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా డిసీజ్ అనేది వస్తుంది మనకి. కళ్ళ కలక రావడం కూడా మంచిదే, మన కళ్ళు క్లీన్ అవుతాయి అంటూ ఉంటారు, ఇది అపోహేనా? ఇది చాలా పెద్ద అపోహ అండి. సో చిన్నగా ఇన్ఫెక్షన్ వచ్చి పోయిందంటే మీకు డేంజర్ ఏంటి అనేది తెలియదు. వెరీ సివియర్ ఇన్ఫెక్షన్స్లో ఒక్కొక్కసారి నల్లగుడ్డు పాడైపోవడం వరకు కూడా వెళ్ళి చూపు బాగా మందగించే స్టేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇది అస్సలు మంచిది కాదు. కళ్ళ కలకకి మెడికేషన్ ఏముంటుంది? మెడికేషన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్ జస్ట్ వెట్టింగ్ ఏజెంట్స్ ఇచ్చి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చిన్న యాంటీబయాటిక్ పెట్టుకున్నా సరిపోతుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చిన వాటికి యాంటీబయాటిక్ కంపల్సరీ పెట్టుకుంటాము. అండ్ అలర్జీ వచ్చిన వాళ్ళకి ల్యూబ్రికేషన్ అంటే ఈ వెట్టింగ్ ఏజెంట్స్తో పాటు స్టెరాయిడ్స్ అని, యాంటీహిస్టమినిక్స్ అని, ఇమ్యూనోసప్రెసెంట్స్ అని కొన్ని ఐ డ్రాప్స్ ఉంటాయి. అవన్నీ కూడా స్టేజ్ని బట్టి మనం ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. గ్లోబల్ ఐ హాస్పిటల్లో కళ్ళ కలకి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఇచ్చే ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ పడుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే బయట నుంచి తీసుకున్న డ్రాప్స్ ఉంటాయి. సో ఒక స్టేజ్లో ఆ డ్రాప్ అసలు వాడకూడదు. అలాంటప్పుడు వాళ్ళు వాడేశారంటే 2 రోజుల్లో తగ్గవలసిన డిసీజ్ ఒక 2 వారాల వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్ చూడడం అనేది అందుకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి అవసరం లేని డ్రాప్స్ వాడతారో వాళ్ళకి డేంజర్ అనేది పెరుగుతూ పోతుంది. ఏ స్టేజ్లో ఇవ్వవలసిన డ్రాప్ ఆ స్టేజ్లోనే వాడాలి. నేను విన్నది గ్లోబల్ ఐ హాస్పిటల్లో పేరెంట్స్ విషయంలో పర్సనల్ కేర్ ఎక్కువగా ఉంటుంది అని, మీరేం చెప్తారు? డెఫినెట్లీ అండి. మేము గ్లోబల్లో పనిచేస్తున్నాను ఆల్మోస్ట్ 5 years అవుతున్నది. వేరే హాస్పిటల్స్లోని కంపేర్ చేస్తే ద కేర్ విచ్ వీ గివ్ టు అవర్ పేషెంట్స్ ఇస్ వెరీ పర్సనలైజ్డ్. సో మన ఇంట్లో వాళ్ళకి ఆపరేషన్ జరిగితే ఎలా చూసుకుంటామో అంత కేర్ ప్రతి ఒక్క పేషెంట్కి అందేలాగా చూసుకుంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్లు చేసి ఏ టైంలో అయినా కూడా మమ్మల్ని సంప్రదించే అవకాశం వాళ్ళకు ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనం కళ్ళ కలక గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలర్జీస్ అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ కళ్ళ కలక అనేది వస్తుందా? తేడా ఏముంటుంది? సో ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి వచ్చి తర్వాత ఇన్ఫెక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. కానీ అలా అలర్జీ అనేది ఒకసారి వచ్చింది అంటే ఇది జీవితాంతం ఉంటుంది. బాడీ ఈజ్ అలర్జిక్ టు సంథింగ్. సో ఎప్పుడైతే మనకు డస్ట్ ఇన్హేల్ చేస్తామో ఆస్తమా అనేది వస్తుంది కదా. సో లంగ్స్లో అలాంటి రియాక్షన్ అయినప్పుడు దాన్ని ఆస్తమాగా పిలుచుకుంటాము. సో అదే కంట్లో వస్తే దాన్ని అలర్జిక్ కంజంక్టివైటిస్ అని అంటాం అనమాట. సో ఒకసారి ఆ డస్ట్కి అలర్జీ ఉంది అంటే ఫర్ ఎవర్ వాళ్ళకి డస్ట్ అలర్జీ అనేది ఉంటుంది. సో చిన్న పిల్లల్లో ఈ అలర్జీ అనేది చాలా కామన్గా వస్తుంది, ఎస్పెషలీ బాయ్స్. సో వాళ్ళలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే డస్ట్ ఎక్స్పోజర్కి తగ్గించడమే మనం చేయగలిగిన బెస్ట్ థింగ్. సో అది అవ్వదు అన్నప్పుడు ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నదో అప్పుడు డ్రాప్స్ ఇస్తూ ఉండాలి. ఐ అలర్జీస్ అనేవి ఎందుకు వస్తుంటాయి? ఇది మోస్ట్లీ జెనెటిక్ కండిషన్ అండి. సో ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికన్నా కూడా ప్రోన్ టు అలర్జీ అని ఒకటి అంటుంది అనమాట. ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏం ఉండదు. ఒకరికి వచ్చింది అంటే వచ్చింది అంతే. వీ కెనాట్ హెల్ప్ ఇట్.
ఐ అలర్జీ వచ్చినప్పుడు, ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? సో సేమ్ అండి. ఫస్ట్ హ్యాండ్ హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఏదైనా సిమ్టమ్ స్టార్ట్ అయింది అంటే డిలే చేయకుండా ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది సివియర్ స్టేజెస్కి వెళ్ళకుండా మనం తగ్గించుకోవచ్చు. కండ్ల కలక వచ్చినప్పుడు నార్మల్‌గా అందరికిచ్చే ట్రీట్మెంటే అందరికీ ఒకే రకంగా ఉంటుందా? అంటే చిన్న పిల్లలకి ఒక రకంగా, పెద్దవాళ్ళకి ఒక రకంగా ఏదైనా సో ఉంటుందా? పెద్దవాళ్ళకి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, చిన్న పిల్లలకి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో చిన్న పిల్లల్లో మనం వాడే యాంటీబయోటిక్స్ వేరే రకంగా ఉంటాయి, మైల్డర్ ఫార్మ్స్ ఉంటాయి. సో వాళ్ళకి వచ్చే ఆర్గానిజం డిఫరెంట్ కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ వైరల్, ఇంకా వేరే రకమైన బ్యాక్టీరియాలు ఉంటాయి, దానికి వేరే రకమైన యాంటీబయోటిక్స్ అవి ఇస్తాము. డాక్టర్ గారు, కొంతమంది కళ్ళు ఎప్పుడు చూసినా రెడ్డిష్‌గా ఉంటాయి. ఎందుకంటారు? దానికి ఏదైనా మెడికేషన్ ఉంటుందా? సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే డ్రైనెస్ అండి. సో ఎప్పుడైతే డ్రైనెస్ ఉందో వాళ్ళకి తెలియకుండానే ఆ కన్ను ఎర్రబడిపోవడం, కరకరలాడడం, అది నెగ్లెక్ట్ చేసినప్పుడు అలా ఎర్రగా మారిపోతాయి అన్నమాట. సో దానికంటూ ట్రీట్మెంట్ జస్ట్ ల్యూబ్రికెంట్స్ అనేవి వాడుకుంటే సరిపోతుంది. సో రెడ్నెస్ అనేది చాలా కారణాల వల్ల ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అలర్జీ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అది కాకుండా కంటి లోపల నీటి శుక్కలాలు అని ఒకటి కండిషన్ ఉంటుంది, గ్లోకోమా అంటాం, దానివల్ల కూడా రెడ్నెస్ రావచ్చు. అది కాకుండా యూవిఐటిస్ అని ఒకటి ఉంటుంది. సో కంటి లోపల విచిత్రమైన రియాక్షన్ ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల కూడా రెడ్నెస్ అనేది వస్తుంది. సో రెడ్ అయి ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది అని డైరెక్ట్గా చెప్పలేము, మనం ఎగ్జామిన్ చేసి ఏంటి అనేది డిటర్మిన్ చేసుకోవాలి. కంటి ఆపరేషన్లు అనేవి కాస్మెటిక్ సర్జరీస్ లిస్ట్లో చేరిపోయాయి. గ్లోబల్ ఐ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు? ఎలాంటి సర్జరీస్ చేస్తారు మీ దగ్గర? సో గ్లోబల్ ఐ హాస్పిటల్లో రీసెంట్ అడ్వాన్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో మామూలుగా ఇప్పుడు స్పెక్టికల్స్ లేకుండా మనం సర్జరీస్ చేసుకుంటున్నాం కదా. సో దాంట్లో లేజర్, లేసిక్ అనేసి, పిఆర్కే అనేసి, కాంటూరా అంటే మోస్ట్ రీసెంట్ థింగ్, స్మైల్, సిల్క్, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా కూడా మనకు కొంతమందికి కళ్ళు వాచినట్టు ఉంటున్నాయి, అది బాగా పెద్దగా కనిపించాలి, బ్లిఫెరోప్లాస్టీ అంటాం అనమాట, లిడ్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీస్ అరౌండ్ ద ఐ. సో అవన్నీ కూడా కాస్మెటిక్ గా మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. డాక్టర్ గారు, చాలా మందికి ఐ లాషెస్ ఊడిపోతూ ఉంటాయి, దానికి కారణం ఏంటి? మోస్ట్ కామన్ ఐరన్ డెఫిషియన్సీ అండి. సో అది కాకుండా మనకు థైరాయిడ్ ఐ డిసీజ్ ఉన్నప్పుడు కూడా ఐ లాషెస్ అనేది పడిపోతూ ఉంటుంది. ఎక్కువ అలర్జీ ఉన్న వాళ్ళు విగరస్ రబ్బింగ్ చేసినప్పుడు కూడా ఐ లాషెస్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ కూడా పెట్టుకుంటున్నారు కదా, అలా సర్జరీస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ అండి, ల్యాష్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అదేంటి అంటే మనకున్న ల్యాష్ మధ్యలోకి వేరే దగ్గర నుంచి ల్యాష్ తీసుకొని అమరుస్తారు అనమాట. వేరే దగ్గర నుంచి అంటే ఎనీ పార్ట్, మన బాడీ నుంచి, మన బాడీ దగ్గర నుంచి. ఇలాంటి సర్జరీస్ కూడా గ్లోబల్ ఐ హాస్పిటల్లో ఉన్నాయి. ఎస్. నార్మల్గా ఇప్పుడు ఐ లాషెస్కి సర్జరీ చేయించుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఇది డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్, మనకి ఎంత థిక్నెస్ కావాలి, దాని గురించి ఎక్కడి నుంచి మనం అది హార్వెస్ట్ చేయాలి, ఆ ల్యాష్ తీయడం, అదంతా కూడా డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్. మనకి ఇంత లాంగ్ కావాలి, ఇంత థిక్నెస్ కావాలి, అవన్నీ కూడా మనం దాన్ని బట్టి టైం అనేది కూడా డిసైడ్ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ డాక్టర్ గారు. కళ్ళకి సంబంధించి వస్తున్న అనేక ఇబ్బందుల గురించి మాకు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.